ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన మా జీవితాలను మార్చివేసింది, మా బ్రతుకుని మార్చివేసిందండి. ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకులలో ఉన్న మేము ఇబ్బందుల వైపు, ఇరుకుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూడడం మేము మొదలుపెట్టాం. చాలా ఘోరమైన స్థితి, ఆ బాధను కూడా ఎవరికి చెప్పుకోలేనంత స్థితిలో మేము ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారు దైవ సేవకులు. మరి ఏ పరిస్థితి, ఏ ఆటంకం ఉన్నా వాటి వైపు కాదు, కానీ మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఆ ఉపవాస ప్రార్థన ఏమి చేసిందంటే ప్రతి పరిస్థితిలో మాకు విజయాన్ని ఇచ్చింది. ఆమేన్. అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు నిజంగా మినిస్ట్రీకి కానీ మా ఆత్మీయ జీవితాలకు మరి ఎంతగానో నూతన బలాన్ని మరి దేవుడు దాని ద్వారా నూతన బలాన్ని నింపుతున్నారు. మమ్మల్ని ఇంకను ముందుకు నడిపిస్తున్నారు. మరి 2023వ సంవత్సరం మొదటి నెలలో, మరి సంవత్సరం మొత్తంలో మొదటి నెలలో సేవకులు మరి సంవత్సరం మొత్తానికి కూడా మరి ఉపవాసం ఉంటూ అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి మనం ఉపవాసం ఉండాలి. ఒక గురి కలిగినటువంటి ఉపవాసం. ఈ ల్యాండ్ రాగానే మా గురిని మేము విడిచిపెట్టలేదు, ఉపవాస ప్రార్థనను విడిచిపెట్టలేదు. సాతాను మీద విజయము సాధించడానికి, సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి మనం ఉపవాసం ఉండాలి. నరనరాల్లో, ఎముకల్లో నీ బలము, నీ పుష్టి నింపబడును గాక. మేము నమ్ముతున్నాం నీ సేవకుడు చేసే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా రాన్న దినాల్లో నీ సేవకుడిని గొప్పగా మీరు వాడుకోబోతున్నందుకు మీకు వందనాలు. నూతనమైన అభిషేకము చేత నింపబడును గాక. మేము ఎన్నడూ చూడని అభిషేకము చేత నీ కుమారుడు నింపబడును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 26వ తారీఖు కలుసుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు.